మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూన్ 8వ తారీఖు టు జూలై 4 మధ్యలో శుక్రగ్రహం గురుగ్రహం కలిసి కర్కాటక రాశిలో 27 రోజుల పాటు సంచరించడం జరుగుతుంది. ఈ 27 రోజుల్లో మరి ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి లాభం కలగబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నంలో మరి శుక్రుడు ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతి, అంటే 6వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి. అంటే ఈ రాశి వారికి శుక్రుడు రుణాలు, 6వ స్థానం ఏం చెప్తుందంటే శత్రువులు, రోగాలు, రుణాలు. లాభస్థానం ఏం చెప్తుందంటే స్నేహితులు, మనకన్నా జీవితంలో మనకన్నా ముందుగా పుట్టినటువంటి అక్కలు, అన్నయ్యలు, అలాగే స్నేహితులు. ఈ 11వ స్థానం చెప్తుంది. అంటే 11వ స్థానాన్ని అన్నది లాభస్థానం అన్నారు. అంటే వృత్తి స్థానానికి, అంటే దశమ స్థానానికి ధనస్థానం కాబట్టి వృత్తిలో మనం ఎంత ధనం సంపాదించగలం అన్నది 11వ స్థానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అంటే 11వ స్థానంలో ఒక శుభగ్రహం ఉంటే జాతకుడు నిజాయితీ అయిన పద్ధతుల ద్వారా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అదే 11వ స్థానంలో పాపగ్రహం ఉంటే అన్యాయంగా, అక్రమంగా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు మనకి 6వ స్థానాధిపతిగా అవటం వల్ల ఏంటంటే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య వృత్తి ద్వారా ధనం సంపాదించవచ్చు. అలాగే మరి ఏదైనా సర్వీస్ చేయడం ద్వారా, ఇతరులకి సేవ చేయడం ద్వారా, ఉద్యోగపరంగా అయితేనేమి సర్వీస్ పరంగా ధనం సంపాదించే అవకాశం ఉంటుంది. మరి లాభస్థానం అన్నది ఏంటంటే ఆర్థిక పరంగా మరి ఏదైనా పని చేసేటప్పుడు మనం ఏ విధంగా ధనం సంపాదించాం. శుక్రుడు కాబట్టి కళల ద్వారా, సినిమా పరిశ్రమ ద్వారా, స్థిరాస్తుల ద్వారా, అలాగే ఏంటంటే స్త్రీ బంధువుల ద్వారా, అంటే భార్య ద్వారా, అంటే వివాహం తర్వాత భార్య సంపాదన కలిసి వస్తుంటుంది. అలాగే మనకి స్నేహితులు ఉన్న, స్త్రీ స్నేహితులు ఉన్న వాళ్ళు సహకరించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద శుక్రుడు ఈ రాశి వారికి ఒక విధంగా పాపగ్రహం. అటువంటి శుక్రుడు గురుగ్రహంతో కలిసి ఉన్నాడు. అంటే అష్టమ స్థానం ఏం చెప్తుందంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు చెప్తూ ఉంటుంది. ఇక్కడ సప్తమానికి ధనస్థానం కాబట్టి భార్య యొక్క సంపాదన పెరగడం జరుగుతూ ఉంటుంది. భార్య యొక్క కుటుంబంలో, అంటే జీవిత భాగస్వామి కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంతవరకు మీకు కూడా ఏదో విధంగా సంతోషం, ఆనందం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఈ రాశి వారికి జరిగేది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. అంటే వివాహం ద్వారా, అంటే డౌరీ రూపంలో రావచ్చు, ఉద్యోగం చేసే భార్య రావచ్చు. ఆ విధంగా జాతకుడికి ధనలాభం, ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంటుంది. అంటే వివాహం ద్వారా లాభం కలుగుతుంది. అలాగే దశమ స్థానానికి లాభస్థానం, అష్టమ స్థానం. అంటే ఎప్పుడన్నా ఒకరి జీవితంలో అతనికి వ్యాపారం కలిసి వస్తుందా, ఉద్యోగం చేసుకోవాలా అన్నది కరాఖండిగా ఖచ్చితంగా చెప్పాలంటే అష్టమ భావమే ఇంపార్టెంట్. అతని యొక్క జాతకంలో అష్టమంలో శుభగ్రహాలు ఉంటే జాతకుడు కంప్లీట్గా వ్యాపారం చేసుకోవచ్చు. వాడికి ఎంత అప్పు అయితే అప్పు దొరుకుతుంది, పెద్దవారు సహకరిస్తూ ఉంటారు. అదే పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు వివిధ కారణాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని శిక్షలు కూడా పడుతుంటాయి. అందుకని 2 శుభగ్రహాలు ఇప్పుడు అష్టమంలోకి వచ్చాయి కాబట్టి మరి ఈ ధనుసు రాశి వారు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే దానికి తగిన సౌకర్యాలు లభిస్తాయి. వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో అందరూ మీకు సహకరిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అన్నది ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. ఈ 2 కూడా మొత్తం మీద వృత్తిపరమైన లాభం, వివాహపరంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఎక్కువ ధనుసు రాశి వారు ఈ ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తి, పరిశోధనా రంగం, ఎక్కువగా ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా చాలా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటుంటారు అన్నమాట. అటువంటి వారి జీవితంలో మీరు ఏదైనా ఒక శాస్త్రం నేర్చుకోవాలి, ఒక పిహెచ్డి సంపాదించాలనుకున్న వాళ్ళకి ఈ సమయంలో మీ యొక్క ఆశయం నెరవేరే అవకాశం ఉంది. ఒక మంచి సబ్జెక్టు దొరకడం కానీ, ఒక మంచి గురువు లభించడం వల్ల ఏంటంటే మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏ రహస్యాన్ని అయితే ఛేదించాలనుకుంటున్నారో అటువంటి రహస్యాన్ని మీరు తెలుసుకునే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ 2 శుభగ్రహాలు కూడా ధనస్థానాన్ని వీక్షించడం వల్ల మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఎటు సాల్వ్ అవుతాయి.
అలాగే ఏదన్నా మీ కుటుంబంలో ఎవరికైనా వివాహం రావట్లేదు, లేదంటే కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరికి ఉద్యోగాలు లేవు, అలాగే కుటుంబ ఆదాయం తగ్గిపోయింది, కుటుంబ పరంగా అస్తవ్యస్తంగా ఉందనుకున్న వాళ్ళకి మీ కుటుంబ పరిస్థితులు చాలా వరకు చక్కబడే అవకాశం ఉంది. ఏదో విధంగా ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది మీ కుటుంబానికి కలిసి రావడం వల్ల ఆటోమేటిక్గా కొంతవరకు కుటుంబంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు, వివాహం కానీ, ఏదైనా గృహ నిర్మాణం కానీ, మధ్యలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మీ కొత్త లైఫ్, అంటే గతంలో కొంత ఏదో కారణాల వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పాడైపోయారని ఉన్నటువంటి నేము మళ్ళీ తిరిగి సంపాదించి కొత్తగా మీ జీవితాన్ని మీరేంటో రుజువు చేసుకునే విధంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు, ప్రాధాన్యత ఇవన్నీ కూడా ఈ ధనుస్సు రాశి వారికి ఈ గ్రహాల కలయిక చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే మరి కొంతవరకు ఏదో ఒక స్త్రీ రూపంలో మీకు ధనలాభం కలిగే అవకాశం ఉంది, లేదా మీ పాండిత్యానికి తగిన గుర్తింపు రావడం వల్ల ఏదో ఒక సత్కారం కానీ, గౌరవప్రదమైన ఒక హోదా కానీ, బిరుదు కానీ ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ యొక్క ఎదుగుదల చాలా వరకు మీకు గొప్ప నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక మంచి మార్గంలో వెళుతున్నటువంటి అటు ఆధ్యాత్మిక రంగంలో కానీ, న్యాయశాస్త్రంలో కానీ, ఉపాధ్యాయ వృత్తిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 2 గ్రహాల కలయిక మంచి గుర్తింపు, నేమ్ అండ్ ఫేమ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏదో ఒక గొప్ప విషయాన్ని, ఒక రహస్యాన్ని ఈ సమయంలో మీరు తెలుసుకొని దాని ద్వారా మీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేసుకుంటారు. గ్రహాల అనుకూలత పొందాలంటే 2 విధాలుగా వాటి అనుకూలత మనం పొందొచ్చు. అంటే ఆ గ్రహానికి జపం చేయడం వల్ల, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. నా అనుభవంలో ఈ యుగంలో ప్రతి గ్రహానికి ఒక కుటుంబ సభ్యుడు మన ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులను మీరు గౌరవించి సత్కరించడం వల్ల అతి తొందరగా మీరు ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే రవి అనుగ్రహం పొందాలి అనుకున్నప్పుడు తండ్రి గారిని గౌరవించి, తండ్రి గారు చెప్పినట్టు వింటూ, మనం ఏదైనా ఒక పని చేసే ముందు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందో, లేదంటే ఒక పని చేసే ముందు తండ్రి గారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఆ ప్రయత్నం చేస్తే రవిగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభించడం జరుగుతుంది. అదే చంద్రుడు తల్లిగారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిగారి అనుగ్రహం పొందాలంటే ఆమెకి ఏదో ఒక ఆవిడకి ఇష్టమైనటువంటి స్వీట్ పెట్టి ఆవిడ ఆశీర్వాదం చేసుకోవడం వల్ల ఆవిడ మాట వింటే చాలు మీకు చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి ఈ ప్రధానంగా శుక్రగ్రహం, మరి గురుగ్రహం, ఈ గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకుంటే శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ స్తోత్ర పారాయణ, కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణ చేయడం వల్ల ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడు రెగ్యులర్గా ఒకే టైంలో చదవాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండవలసి ఉంటుంది. ఎప్పుడు పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. అలాగే గృహాన్ని కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఈ సమయంలో మీరు అబద్ధం ఆడటం కానీ, స్త్రీలను వేధించడం కానీ, స్త్రీలతో చిన్నచూపు చూడటం కానీ ఇటువంటి ప్రయత్నాలు చేయకుండా చక్కగా ఈ లక్ష్మీ స్తోత్రాలు చదవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా మీకు లభించడం జరుగుతుంది. మరి ఇంకా తొందరగా రావాలంటే మీ భార్యకు కానీ, మీ సిస్టర్స్కి కానీ, మీ అత్తగారికి కానీ, అమ్మగారికి కానీ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాళ్ళకి నూతన వస్త్రాలు, పసుపు కుంకాలు బహుకరించడం వల్ల, వాళ్ళ పాదాలకి నమస్కారం చేయడం వల్ల కంప్లీట్గా మీరు లక్ష్మీదేవి కృపకి పాత్రలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం, గురువు అంటే మీ గురువు మీకు ఏదైతే విద్య నేర్పాడో ఆ గురువుని సత్కరించడం వల్ల, పూజించడం వల్ల, గురువుని గౌరవించడం వల్ల మీకు కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా తొందరగా గురుగ్రహ అనుగ్రహం లభించాలంటే ఈ దక్షిణామూర్తి ఫోటో మీ గృహంలో గోడకి అలంకరించి శనగలతో కూడినటువంటి దండ ఈ దక్షిణామూర్తి అలంకరించి, ముఖ్యంగా విద్యార్థులు, కొత్తగా నిరుద్యోగులు లాంటి వాళ్ళు, ఉద్యోగం ఆశించే వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఆ దక్షిణామూర్తి ఫోటో వంక చూస్తే చాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు బాధ కలిగినా ఇంకోటి కలిగినా ఆ విగ్రహం, ఆ ఫోటో వంక తదేక దీక్షతో చూడటం వల్ల 100కి 100 పాళ్ళు ఆ గురుగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా లభిస్తుంది. సో ఈ సింపుల్గా మీరు ఈ గురుగ్రహ అనుగ్రహాన్ని పొందగలరు. పైపెచ్చు మీరు ఏదైనా గురువు ఉంటే ఆ గురువు సంబంధించినటువంటి ఏ దైవాన్ని పూజించమంటాడో ఆ దైవాన్ని పూజించడం,
మీ జన్మజాతకంలో 9వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని ఆరాధించడం వల్ల దానికి సంబంధించిన దైవాన్ని పూజించడం వల్ల కూడా తొందరగా అదృష్టవంతులయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి.